మెన్యూ బార్లో ఇక్కడ పైన తీసుకురండి అంటున్నా. ఇక్కడ మెన్యూ బార్ సెక్షన్లో పైన ఇక్కడ హోమ్ ఒకటే ఉంది కదా. అవును సార్. ఇక్కడ ఇంకా యాడ్ చేయండి అంటున్నాను. అబౌట్ అస్ ఇవన్నీ తీసుకురండి అంటున్నాను. ఇది అంటే ఎట్లా సార్? కాంటాక్టర్స్ చేస్తున్నా ఇంకా అట్లా. అదే సార్, నేను లాస్ట్కి చెప్తానండి. ఓకే సార్. అది చూడండి సార్. సార్ ఇది కూడా పాపప్ లాగా ఇట్లా వచ్చిపోవడానికి ఎఫెక్ట్ ఇట్లా ఏం లేదు. ఏది పాపప్? ఇదే కాంటాక్టర్స్ అనేది ఒక సింపుల్ ప్రివ్యూ చూడండి. ఇట్లా ఊకే ఇట్లా ఉంది కదా సార్, ఇట్లా వచ్చే ఎఫెక్ట్స్ ఉంటాయి కదా సార్ కొంచెం. అవి ఎక్కువ యాడ్ చేయకండి ఈ సినిమా, ఎందుకంటే షేడ్ ఉంది కదా, మీ వెబ్సైట్ స్లో అయిపోతుంది. మీరు యానిమేషన్స్ ఎంత తగ్గించుకుంటే అంత తక్కువ. ఎందుకంటే ఇప్పుడు షేర్డ్ హోస్టింగ్ అందరం ఒక దాంట్లో ఉన్నాం కాబట్టి మీకు స్లో అయిపోతుంది వెబ్సైట్. ఓకే గైస్, షేర్డ్ హోస్టింగ్లో ఉన్నప్పుడు ఎంత యానిమేషన్స్ తగ్గించుకుంటే అంత బెటర్, ఫాస్ట్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్. ఓకేనా? సో యూస్ చేయకండి అంత. అర్థమైందా సింహ? ఓకే, ఈ లాస్ట్ ఫిక్స్ చేద్దాం సార్ ఇవి మీరు అడిగింది. ఓకే, నెక్స్ట్ మౌనిక, సరిత ఇదేంటి స్టేటస్ అయిపోయింది? వంశీ అయిపోయింది సార్. ఒకసారి నేను చూడొచ్చా? నేను సార్ 1 మినిట్. యాక్చువల్ మొబైల్తో జాయిన్ అయ్యాను, ఇప్పుడు ల్యాప్టాప్తో జాయిన్ అవుతాను. ఓకే. శిరీష మీది? సార్ కొంతవరకు చేశాను. ఓకే. నాకు ఫేస్బుక్ లింక్స్ ఎలా సెట్ చేయాలో, అంటే వర్డ్ ప్లస్ లో కాకుండా మన యొక్క ఫేస్బుక్ లో ఈ యూఆర్ఎల్ లింక్స్ ఎలా సెట్ చేయాలో తెలియలేదు సార్. ఓకే, అయితే వదిలేండి, తర్వాత చేద్దాం. ఓకే, ఆల్రైట్ అండి. ఇంకా ఏంటంటే సార్, నాది హోమ్ పేజ్ వచ్చేసేమో వర్డ్ ప్లస్ లో కనబడుతుంది. బయట యూఆర్ఎల్ లింక్ తోటి విడిగా నేను గూగుల్లో సెర్చ్ చేస్తే నా హోమ్ టెంప్లెట్ కనిపించడం లేదు. ఓకే, సరే, అర్థమైంది. ఎక్కడ మిస్టేక్ తెలియట్లేదు నాకు, మిగతావి కనబడుతున్నాయి కాంటాక్టర్స్ అవి. నేను చెప్తాను. ఓకే, సో కమింగ్ బ్యాక్. సో మనం ఎస్ఈఓతో స్టార్ట్ చేసాం కదా. సో వీ విల్ బి స్టార్టింగ్ ఆఫ్ స్టెప్ 1 చేసాము. సో ఎస్ఈఓ గురించి ఎవరైనా కొంచెం మళ్ళీ ఇంట్రొడక్షన్ ఒకసారి మళ్ళీ చెప్పండి, ఏమేమి నేర్చుకున్నాం ఇప్పుడు దాకా లాస్ట్ క్లాస్లో. ఎనీవన్? గూగుల్‌లో ఫస్ట్ మనకి రేటింగ్ పర్ఫెక్ట్‌గా ఉండాలంటే మనం ఎస్‌సిఓలో అన్ని ఫ్యాక్టర్స్‌లో ఫస్ట్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. రైట్. అండ్ ఓకే. దాంట్లో 2 పేజెస్ ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్ ఉంటది. ఆన్ పేజ్ వచ్చేసి మొత్తం వెబ్‌సైట్‌కి రిలేటెడ్. రైట్. ఆఫ్ పేజ్ వచ్చేసి ఔట్ ఆఫ్ వెబ్‌సైట్. రైట్. ఓకే. యాహ్! అండ్ సో, మన బిజినెస్‌ని టాప్ పొజిషన్‌లోకి తీసుకురావాలంటే మనం ఫస్ట్ ఎస్‌సిఓలో పర్ఫెక్ట్ అయ్యి అన్ని ఫ్యాక్టర్స్ కరెక్ట్‌గా. ఓకే. యాహ్! రైట్, కంటిన్యూ, కరెక్టే ఉంది. నెక్స్ట్. నెక్స్ట్ వచ్చి సంథింగ్ మనం వెబ్‌సైట్ డిజైనింగ్ కూడా సంథింగ్ ఏమన్నా మనము మిస్టేక్స్ చేసుంటే కాదు, నాకు ఎస్ఈఓ ఆన్ పేజ్ గురించి చెప్పండి నాకు. ఆన్ పేజ్ ర్యాంకింగ్స్ ని బూస్ట్ చేస్తుంది అది, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్ ఆన్ పేజ్. అవును, దాని గురించి ఏం మాట్లాడాం అది చెప్పండి నాకు. పేజ్ లోడింగ్ అండ్ వెబ్సైట్ సెక్యూరిటీస్, ఆప్టిమైజ్ అండ్ టెక్నికల్. సార్ మన వెబ్సైట్ మిస్టేక్స్ చెప్తా సార్. ఓకే, నాకేంటి స్టెప్స్ చెప్పండి. మీరు ఇలా చెప్తా అంటే ఇంటర్వ్యూ క్లియర్. 5 steps. సైట్ స్ట్రక్చర్ అనలైజర్స్.
Right. installing the SEO plugins, integrated Google Search Console, Right. and on-page factors, integrated Google Analytics. Okay. 5 step. Okay. So మనం ఫస్ట్ స్టెప్ నేర్చుకున్నాము, సైట్ స్ట్రక్చర్ అనాలిసిస్. రైట్. అందులో ఏం చేసాం? ఎస్ఈఓ మనం ద్వారా వెబ్సైట్ లో చేసిన వెబ్సైట్ మిస్టేక్స్ ట్విట్టర్ మనము ఏవైతే ఎర్రర్స్ ఉన్నాయో వెబ్సైట్ లో ట్విట్టర్ కానీ యూట్యూబ్ కానీ అవి కంటెంట్ కానీ కీవర్డ్ యొక్క కన్సిస్టెన్సీస్ ని రైట్. ఎర్రర్స్ తీసేయటం, ఫిక్స్ ని బగ్ చేసుకోవటం ద్వారా ఆన్ పేజెస్ చేసాము. ఆల్ రైట్. సో ఫస్ట్ స్టెప్ మనం చేసింది అదే. ఫస్ట్ మనం వెబ్సైట్లో ఉన్న ఎర్రర్స్ అనేది మనం ఫైండ్ అవుట్ ఫైండ్ చేసుకున్నాము అవుట్ చేసాం. అండ్ లిస్ట్ చేసుకున్నాం. ఇంకా ఫిక్స్ చేయలేదు అవి. ఆ ఫిక్సింగ్ అనేది నెక్స్ట్ ఫర్దర్ 4 స్టెప్స్లో మనం కవర్ అవుతాయి. ఓకే, Yeah. ఇక్కడ దాకా క్లియర్ కదండి? Yes, సో sir. ఇలాగే ఎస్ఈఓ ఆప్టిమర్ లాగా మనకి ఇంకా ఏహెచ్ఆర్ఈఎఫ్ చాలా ఉంటాయి. మీరు గూగుల్కి వెళ్ళి సైట్ ఆడిట్ అని సెర్చ్ చేశారనుకోండి, సైట్ ఆడిట్ ఫ్రీ మనకి చాలా వస్తాయి చూడండి. ఎస్ఈఎం రష్, ఇవన్నీ వెబ్సైట్స్. మీరు జస్ట్ సైట్ ఆడిట్ అని కొట్టాలి, అన్ని వెబ్సైట్స్ మనకి దొరుకుతుంది. ఎస్ఈఓ ఆప్టిమర్ నిన్న చేసింది సైట్ ఆడిట్. ఇది కూడా మీ వెబ్సైట్ యొక్క ఎర్రర్స్ చెప్తుంది. ఓకే, అక్కడ యూఆర్ఎల్ వేయండి, మీ ఎర్రర్ వస్తుంది. సేమ్ ఏహెచ్ఆర్ఎఫ్ ఇక్కడ కూడా అంతే. మీరు జస్ట్ సైట్ ఆడిట్ అదే మీ డొమైన్ ఇవ్వండి, సో దానికి రిలేటెడ్గా వస్తుంది. అండ్ సేమ్ విత్ ఇది గెట్ అ కంప్లీట్ ఎస్ఈఓ మేటర్, ఇది కూడా మనకి డీటెయిల్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ లర్నాలజీదే మనం 3 దాంట్లో చేద్దాము. సో ఇందులో వేద్దాం, స్టార్ట్ ఆడిట్ చేద్దాం. ఇందులో స్టార్ట్ ఆడిట్ సైన్ ఇన్ అడుగుతుంది. సో ఇది కూడా సేమ్. సో అంతా ఒకటే, బట్ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ అన్నమాట. సో మీకు అవుట్పుట్ వచ్చేది అంతా ఒకటే. అన్నిటికీ లాగిన్ అడుగుతుంది. ఇవి తర్వాత మీ ఫ్రీ టైంలో చూడండి, ఇవన్నీ ఫ్రీ టు యూస్ టూల్స్ ఇవన్నీ. Yeah, okay, sir. ఓకే. కొంచెం టైం పడుతుంది, సేమ్ ఆడిట్ అనమాట. ఇది కూడా గివ్ యూ ద ఆడిట్ రిపోర్ట్. సర్చ్ కన్సోల్ ఇవ్వాలి. ఈమెయిల్ ఇవ్వాలి, ఒక నిమిషం. సరే 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 రేపు తెస్తారా సార్? గైస్ ప్లీజ్ ఎన్ష్యూర్ నాకు బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ ఉండద్దు, అది రిక్వెస్ట్. లింక్ చేయాలి ఇది.
ఓకే. మీ డొమైన్ యూఆర్ఎల్ ఇక్కడ ఇయ్యండి. రైట్. స్టార్ట్ అయింది. సో, అది టైం తీసుకుంటది కొంచెము. ఎందుకంటే అది మొత్తం అనలైజ్ చేసుకొని సేమ్ మనకి మన ఎస్‌సిఓ అనలైజర్‌లో ఎలా వచ్చింది ఎర్రర్ అనేది ఇది కూడా. సో, చాలా ఉంటాయి. సో, ఏహెచ్ఆర్‌ఈఎఫ్ ఇవన్నీ లింక్స్ పెడతాను మీకిక్కడ. ఇవి ఎక్స్‌ప్లోర్ చేయండి. ఇవి అన్నీ కొన్ని పెయిడ్ టూల్స్ అండి. ఫ్రీ కావు. ఇవన్నీ మనీ కట్టాలి వీటికి. ఇదొకటి. ఎస్‌సిఎం సైట్ ఆడిట్ ఒకటి. ఫస్ట్ ఒక 1 ఫ్రీ ఉంటది. తర్వాత అన్నిటికి యూ హావ్ టు పే. నథింగ్ ఈస్ ఫ్రీ. ఓకే. చూడండి ఇది ఆడిట్ అవుతది. క్రాల్ అయ్యి ఇక్కడ మనకి ఎర్రర్స్ వస్తాయన్నమాట. విల్ టేక్ సమ్ టైమ్. బట్ ఇన్ ద మీన్ టైమ్ మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. మళ్ళీ దీని దగ్గరికి చూద్దాం ఏంటి అని. సో, ఇది మొత్తం క్రాల్ చేసుకొని మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీ వెబ్‌సైట్ ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయి అనేది మనకి బ్రేక్ డౌన్ ఇస్తది. ఆల్‌రైట్. సేమ్ మనకి ఎస్‌సిఓ అనలైజర్ ఎలా ఇది వేరే కంపెనీ అన్నమాట. యూసేజ్ అంతా ఒక్కటే. అది ఇది 3 వెబ్‌సైట్‌లు అన్నీ సేమ్ ఇస్తాయి. కానీ కొంచెం అడ్వాన్స్ వెర్షన్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటి అంటే ఇవి అప్‌గ్రేడ్ చేసుకోవాలి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు. మనం పే చేయాలి వీటికి. అవి కొంచెం డాలర్స్‌లో ఉంటాయి. అవి మీరు ఎప్పుడైతే మీరు ఏజెన్సీస్‌కి వర్క్ చేస్తారో ఫ్రీలాన్సింగ్ ఇవి. మీరు యూజువల్‌గా బయట వర్క్ చేస్తారు కదా! అప్పుడు ఏజెన్సీస్ దగ్గర వీళ్ళ దగ్గర పెయిడ్ టూల్స్ ఉంటాయి. ఓకే. డన్. సో, అంటే వాళ్ళు మనకిస్తే మనము పెయిడ్ టూల్స్ కొనుక్కుంటామా సార్? మనీ వాళ్ళు మనకిస్తే? మనీ ఏమి ఇవ్వరు. వాళ్ళ యాక్సెస్ ఇస్తారు ఓహ్! మీకు. ఓకే. సో, ఈరోజు మనం వచ్చేసి స్టెప్ 2 డిస్కస్ చేద్దాం. నేను స్టెప్ 1 అయింది. ఈరోజు స్టెప్ 2. ఓకే. సో, స్టెప్ 2 వచ్చేసి ఇన్‌స్టాలింగ్ యోస్ట్ ఎస్‌ఈఓ ప్లగిన్. ఓకే. సో, యోస్ట్ ఎస్‌ఈఓ ప్లగిన్ ఏంటి అంటే మీకు నేను మొన్న ఒకటిచ్చాను. ఏదిది ఒకటి డౌన్‌లోడ్ చేయమని ఇచ్చాను. ఐడియా ఉందా? ఒక టూల్ ఇచ్చాను మీకు. 2 ఫోల్డర్స్ ఇచ్చాను. 2 ఫోల్డర్స్ ఇచ్చాను మీకు. గైస్ 2 ఫోల్డర్స్ ఇచ్చాను. మీకు గుర్తుంటే. ఎలిమినేటర్ ప్రోనా సార్? కాదు. 249 గిఫ్ట్స్ అని ఒకటుంటది. 249ది ఒకటి ఇచ్చారు సార్. ఆ! సో, అది మళ్ళీ పంపిస్తున్నాను. ఇందులో మనకి యోస్ట్ ఎస్‌ఈఓ ప్లగిన్ ఉంటది. చూడండి మళ్ళీ పంపిస్తున్నాను. ఒకవేళ మీకు ఎవరైతే మిస్ అయ్యారో మీకు ఇప్పుడు వచ్చుంటది చూడండి. వచ్చిందా? రైట్. సో, ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి యోస్ట్ ఎస్‌ఈఓ ప్లగిన్. ఇది మనకి వర్డ్‌ప్రెస్ ప్లగిన్ అన్నమాట. వర్డ్‌ప్రెస్‌లో ప్లగిన్స్ ఐడియా ఉన్నాయి కదా! వర్డ్‌ప్రెస్‌లో ప్లగిన్స్ ఐడియా ఉంది కదా! ఎస్ సార్ ఉన్నాయి సార్. రైట్. ఇప్పుడు మీకు పంపింది ఇది ప్రీమియం వెర్షన్. నేను బయట కొన్నానిది. మీకు వర్డ్‌ప్రెస్ దాంట్లో దొరుకుతది. కానీ ఫ్రీ వెర్షన్ అది. 100% యాక్టివ్ గాదు. ఇది మీకేంటి అంటే ప్రీమియం వెర్షన్. ప్రీమియం టూల్ ఇది. సో, అయితే ఇప్పుడు ఈ ప్లగిన్ ఇన్‌స్టాల్ చేయాలి మనం. ఇదేం చేస్తది అంటే ఇట్ విల్ హెల్ప్ అస్ టు ఫిక్స్ ది ఎస్‌ఈఓ అండ్ రీడబిలిటీ ఎర్రర్స్. అంటే రీడబిలిటీ అంటే కంటెంట్ ఎర్రర్స్ అనుకోండి. సింపుల్ టర్మ్. అర్థమైందా? ఇదేం చేస్తది మెయిన్‌గా మీ యొక్క వెబ్‌సైట్‌లో అంటే ఎస్‌ఈఓకి సంబంధించిన ఎర్రర్స్ అండ్ రీడబిలిటీ అంటే ఇప్పుడు కస్టమర్స్ మీ దగ్గర కంటెంట్ ఉంటది కదా! ఆ కంటెంట్ ఎర్రర్స్ ఫిక్స్ చేయడానికి హెల్ప్ చేస్తది. ఇప్పుడు ఎలా ఇన్‌స్టాల్ చేయాలో అనేది చూద్దాం మనం. సో, డాష్‌బోర్డ్స్‌కి లాగిన్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ లర్నాలజీ చేద్దాము. నేను లర్నాలజీకి లాగిన్ అవుతున్నా.
దాంట్లో ప్లగిన్స్‌కి వెళ్ళాలా సార్? నేను చెప్తానండి. యాహ్! ఓకే. మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ఓకే. ఇది డాష్‌బోర్డ్. సో, మనం ఏం చేస్తాను అంటే సో, డాష్‌బోర్డ్‌కెళ్ళండి. అండ్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్‌లో మీకు ప్లగిన్స్ ఆప్షన్ ఉంటది. కరెక్ట్? మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ఓకే. ప్లగిన్స్ ఆప్షన్ ఉంటది. అయితే ఇప్పుడు మనం ఇన్‌స్టాల్ చేయాలి ఈ ప్లగిన్‌ని మనం. ఎలా ఇన్‌స్టాల్ చేయాలో మనం చూద్దాం. ఓకే. సో, లెఫ్ట్ సైడ్‌లో ప్లగిన్స్‌కెళ్ళండి అండ్ క్లిక్ ఆన్ యాడ్ న్యూ అని ఉంటది. చూసారా? ఇక్కడ యాడ్ న్యూ ప్లగిన్. అదే మీరు ప్లగిన్ ఎలా యాడ్ చేస్తారో యాడ్ న్యూ. అయితే ఇప్పుడు ఏం చేస్తారు అంటే మీకు ఇక్కడ తీసేస్తాను. ఇక్కడ మీకు అప్‌లోడ్ ప్లగిన్ అని ఉంది చూసారా? సో, యూజువల్‌గా మనకి ఫ్రీ వెర్షన్ ఇక్కడ దొరుకుతది. మీరు ఇక్కడ యోస్ట్ అని కొట్టారనుకోండి. యోస్ట్ ఎస్‌ఈఓ అని మీకు ఫ్రీ వెర్షన్ దొరుకుతది. చూపెడతాను. ఇది. మనకి ఫ్రీ వెర్షన్ దొరుకుతది. కానీ నేను ప్రీమియం తీసుకున్నాను. అంటే ప్రీమియం నేను బయట నుంచి దొరికింది. అది ఇన్‌స్టాల్ చేయండి. దానికోసం మీరేం చేయాలి అంటే ఇక్కడ అప్‌లోడ్ ప్లగిన్ అని ఉంది చూసారా? గైస్ ఇక్కడ అప్‌లోడ్ యాహ్! ప్లగిన్ అని ఓకే. ఉంది చూసారా? అయితే మీకు అప్‌లోడ్ ప్లగిన్ ఇచ్చిన దాంట్లో ఇప్పుడు మీకిచ్చిన ఫైల్ ఉంది గదా! అందులో చూస్ ఫైల్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ చూస్ ఫైల్ అని ఆప్షన్ ఉంటది. అర్థమైందా? అయితే మీకిచ్చిన ఫైల్ ఉంటది జూడండి. 249 దాంట్లో మీరు ఓపెన్ ఒక నిమిషం. ఈ 249 గిఫ్ట్స్‌లో మీకు లోపలికెళ్తే ఇక్కడ చూసారా యోస్టెస్యో అని ఉంది. గైస్ మీకు యోస్టెస్యో అని ఉంటది చూడండి అందులో. ఉందా? యోస్టెస్యో ఇలా డ్రాగ్ చేసి దాని మీద డ్రాప్ చేయండి. ఓకే. అండ్ ఇన్‌స్టాల్ కొట్టండి అంతే. ఓకే. అప్‌లోడ్ ప్లగిన్‌లో మీకిచ్చిన ఏదైతే ప్లగిన్ ఉంటది. ఓకే. చూస్ ఫైల్ కొట్టేసి దాంట్లో అయితే ఇందులో యోస్ట్ ఎస్‌ఈఓ ఉంటది. ఆ యోస్ట్ ఇన్‌స్టాల్ చేసి ఇన్‌స్టాల్ చేయండి అంతే. సో, ఇన్‌స్టాల్ అవుతది. ఆల్రెడీ ఉంది నా దగ్గర. సో, ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసేసాను. సార్ అక్కడ నుంచి డ్రాగ్ చేసి ఇక్కడ చూస్ ఫైల్ దగ్గర డ్రాప్ చేయాలా? అంతే. అంతే. యాహ్! ఓకే. సో, మీకు ఇన్‌స్టాల్ యాక్టివేట్ చేయండి సరిపోతది.
వెరీ సింపుల్. అయిపోయిందా అండి? ఇక్కడ అప్లోడ్ ప్లగిన్కి వెళ్ళి అక్కడ చూస్ ఫైల్ కొట్టి మీరు ఎక్కడైతే ఆ ఫోల్డర్ అని ఇచ్చాం కదా, ఆ ఫోల్డర్ లోపల ఉంటుంది. సో యోస్ చేసి ఓపెన్ కొట్టండి అంతే, సరిపోతుంది. అండ్ ఇన్స్టాల్ కొట్టండి. ఇన్స్టాల్ కొడితే మనకి యోస్ చెస్యో ప్లగిన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. అయిందా? అయితే చెప్పండి నాకు. And your file couldn't be accessed అని వస్తుంది సార్. ఏదండి? Your file couldn't be accessed అని వస్తుంది. సరిగ్గా చూడండి, స్క్రీన్ షేర్ చేయండి. Yeah. 1 minute సార్. మీరు ఏం చేస్తున్నారు? అక్కడికి వెళ్ళండి. 1 minute. ప్లగిన్స్ ఇది ఇవ్వండి, నాకు యాక్సెస్ ఇవ్వండి. Yeah. అది కిందకి తీసుకురారా, నాకు అది అడ్డు వస్తుంది ఎట్టుంది. Yeah. ప్లగిన్ సెక్షన్ దగ్గర రండి. ప్లగిన్స్ అప్లోడ్ దగ్గర రండి. Yeah, 1 minute సార్. ప్లగిన్స్కి రండి, యాడ్ న్యూ ప్లగిన్ రండి. డ్రాగ్ అండ్ డ్రాప్ కాకుండా జస్ట్ అప్లోడ్ చేయండి. కిందకి స్క్రోల్ చేయండి. అప్లోడ్ ప్లగిన్ కింద వచ్చి ఉంటుంది చూడండి. ఇక్కడ చూస్ ఫైల్ కొట్టండి. ఎక్కడుంది అది? కింద ఆగండి ఆగండి, రైట్ క్లిక్ కొట్టి ఇందులో ఉంటుంది. Yeah. దాన్ని పక్కకి తీసుకురండి కాస్త. Okay సార్. 1 minute. కొంచెం రైట్కి తీసుకురండి దీన్ని, ఈ ఫోల్డర్ని. నా మూవ్ అవ్వట్లేదండి. 1 minute సార్, నేను మూవ్ చేస్తాను. పక్కకి తీసుకురండి ఇంకా. ఇప్పుడు తీసుకొచ్చి దీన్ని డ్రాప్ చేయండి అంతే, ఇన్స్టాల్ చేయండి. అరే
సరే ఇక్కడ ఏం చేస్తుంది గైడ్ చేయండి. error అది దీన్ని డెస్క్టాప్ మీద తీసుకురండి. ఓకే. ఎక్స్ట్రాక్ట్ టు డెస్క్టాప్ లేకపోతే ఒక నిమిషం. కొంచెం ప్రొసీజర్ ఇది. ఓకే, ఇన్స్టాల్ కొట్టండి. ఓకే, ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ యాక్టివేట్ అయ్యింది. అంతే, డన్ అయిపోయింది. డన్ అందరికి. సార్ అయిపోయింది సార్. ఇప్పుడు ఫ్రీది డిలీట్ చేసామంటారు సార్ అది? ఫ్రీ తీసేసే, మీకు నాది అవసరం లేదు, డియాక్టివేట్ చేసి. ఓకే, అయిపోయిందా అందరికి ఇన్స్టాలేషన్? సరిత అయిపోయింది సార్. ఆల్ రైట్. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే, ఇప్పుడు చూద్దాం ఏమవుతుంది, వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. వేరే బ్యాచ్. ఆల్ రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ వాట్ విల్ హ్యాపెన్ ఇస్, ద మూమెంట్ వి యాక్టివేట్, అంటే ది యాక్టివేట్ చేయగానే దిస్ యోస్ట్ అనేది విల్ బి యాక్టివేటెడ్ ఆన్ ఆల్ ద పేజెస్ ఆఫ్ యువర్ వెబ్సైట్. ఏమవుతుంది, ఇది యాక్టివేట్ చేయగానే ఈ యోస్ట్ ఎస్యో అనేది మీ యొక్క వెబ్సైట్లో ప్రతి ఒక్క పేజ్లో యాక్టివేట్ అవుతుంది. అది ఎలా అవుతుంది అనేది లెట్స్ సీ. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు మీ డాష్బోర్డ్కి వెళ్ళినప్పుడు, రైట్, లెఫ్ట్ సైడ్లో మీరు ఆల్ పేజెస్కి వెళ్తే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ రెడ్ ఇవి ఐకాన్స్ వచ్చాయా? ఈ ఐకాన్స్ వచ్చాయా? ఎస్ సార్. మీ దాని ప్రతి ఒక్క పేజ్కి యాక్టివేట్ అయి ఉంటుంది చూడండి, మీరు వేసిన ప్రతి ఒక్క పేజ్కి. రెడ్, గ్రీన్ అంటే బాగుందని, రెడ్ అంటే బాగాలేదని అర్థం. ఓకే, ఇప్పుడు చూడండి ఇంకొకటి. ఇప్పుడు ఎలా చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను హోమ్ పేజ్కి వెళ్తాను, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ పేజ్కి వెళ్తాను. ఓకే, ఇప్పుడు ఇది పేజ్ ఉంది కదా, పేజ్ కింద స్క్రోల్ చేసినప్పుడు చూసారా, యోస్ట్ ఎస్యో ప్రీమియం అని కనబడుతుంది. కనబడిందా మీకు? ప్రతి ఒక్క పేజ్కి ఉంటుంది చూడండి, మీరు ఒక 10 పేజీలు ఉంటే 10 పేజీలకి యాక్టివేట్ అవుతుంది యోస్ట్ ఎస్యో ప్రీమియం.
చూసారా? యోస్ చేసి చెప్పు కనబడుతుందా? మీ యొక్క పేజెస్లో అన్ని పేజెస్కి ఉంటుంది చూడండి. ఎస్, నో, మేబీ, ఎస్ సార్. యా ఎస్ సార్. రైట్. ఓకే. వంశీ, ఎస్ సార్. జగదీష్, నాకైతే గ్రీన్ సింబలే రాలే, రెడ్ సింబల్ బ్లాక్ సింబల్ వచ్చింది. రైట్ అంటే బాగాలేదని అర్థం. ఓకే. అయితే ఇక్కడ మనం 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి యోస్ ఎస్ఈఓలో. ఒకటి రీడబిలిటీ, ఇంకోటి ఎస్ఈఓ. ఎప్పుడైనా ఇవి స్మైలీస్ ఉన్నాయి చూసారా? ఇక్కడ ఇక గ్రీన్ స్మైలీ ఉందా? అండ్ రెడ్ స్మైలీ ఉంది. ఇదేంటి? ఇది హ్యాపీగా ఉంది, ఇది సాడ్‌గా ఉంది. ఈ రెండిటిని హ్యాపీ చేయాలి మనం. అదే కాన్సెప్ట్. అర్థమైందా? అయితే కిందకి వచ్చారనుకోండి మీకు ఇక్కడ రిజల్ట్స్ ఉంటాయి. చూసారా? రీడబిలిటీ ఎర్రర్. మీ దాంట్లో ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయో ఒకసారి స్క్రీన్‌షాట్ పెట్టండి నాకు చాట్‌లో. రీడబిలిటీకెళ్ళండి. అలాగా ప్రతి పేజ్‌లో మనం రీడబిలిటీ చూసుకోవాలి. ఇక్కడ బానే ఉంది. సో, వేరేదే కదా! వేరే పేజ్ చూద్దాం. సో, చాట్‌లో పెట్టండి మీ దగ్గర ఎన్ని మీరు మీరు చూస్ చేసుకున్న పేజ్‌కి ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి అనేది చూద్దాం. ఓకే. ఏఆర్/వీఆర్ ట్రైనింగ్. సార్ నాది ఫైల్ ఇది ఇన్‌స్టాల్ ఏం ఎర్రర్ సార్ అది? ఏం ఎర్రర్ సార్ ఇష్యూ? ఎర్రర్ ఏం కాదు సార్. నాది ఇది ఇన్‌స్టాల్ అవ్వట్లేదు. అంటే ఏమన్నా ఎర్రర్ వస్తుంది? ఏం ట్రిగ్గర్ అవుతుంది? అంటే అది లాస్ట్‌లో మనకు కావాల్సిందే కానీ దానికి అక్కడ ఎట్లా పేస్ట్ అవ్వట్లేదు సార్. ఆగండి ఒక్క నిమిషం. ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. ఓకే భవ్య, ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి? ఓకే భవ్య, మేఘనాథ్, భవ్యది వచ్చింది. ఏమైంది? సార్ ఈ ఫైల్‌ని తీసుకెళ్ళాలి కదా సార్. ఇది మూవ్ అవ్వట్లేదు. నాకు మొత్తం స్క్రీన్ కనబడట్లేదు మళ్ళీ జగదీష్. మీరు అది చూపెట్టే వరకు నేను రిజల్యూషన్ చెప్పలేను నేను. మీరు ఫస్ట్ ఫిగర్ అవుట్ చేయాలి నేను ఫుల్ స్క్రీన్ ఎలా షేర్ చేయాలి అనేది. సార్ నేను యాక్చువల్లీ యూట్యూబ్‌లో చూస్తుంటే చేస్తున్నాను సార్. రావట్లేదండి అదే చెప్తున్నాను నేను. అందరికి వస్తుంది, మీకు ఎందుకు రావట్లేదు చెప్పండి? విచ్ మీన్స్ యువర్ ఏదో మీ సైడ్ నుంచి తప్పు చేస్తున్నారు. సార్. ఇది అప్లోడ్ చేయాలి సార్ లాస్ట్ ప్లగిన్ వెళ్ళాలి అందులోకి. అలా అది వెళ్ళట్లేదు సార్ దాన్ని. అదే మీరు నా ప్రాబ్లమ్. మాన్యువల్గా డ్రాగ్ చేసి డ్రాప్ చేయకండి. ఫైల్ అప్లోడ్ చేసి ఫైండ్ అవుట్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేయకండి, మాన్యువల్గా అప్లోడ్ చేయండి. ఓకే అక్కడ సార్. అప్లోడ్ అని ఉంది కదా, సార్. అక్కడ నుంచి చేయండి. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయకండి. ఓకే సార్. సో చూడండి. ఓకే భవ్య, ఇంకా ఓన్లీ ఇద్దరు నుంచి వచ్చింది, మేఘనాథ్ అండ్ భవ్య. సార్ నాకేం కనిపించలేదు సార్, ఎర్రర్స్ ఏం రాలేదు. ఎర్రర్ లేకపోయినా ఇది తీయండి స్క్రీన్ షాట్, అదేగా చెప్పింది నేను. అసలు తీయటానికి కూడా ఎలా తీయాలో అర్థం కావట్లేదు సార్. నాకు హోమ్ అని వచ్చింది, ఏదో సింబల్ వచ్చింది. శిరీష, మీరు ఒక పని చేయాలి వెరీ సూన్. మీరు కంప్యూటర్ క్లాసెస్ కూడా జాయిన్ అవ్వాలి. సజెషన్ ఇది. ఏం రీడబిలిటీ దగ్గర గెట్ రిలేటెడ్ కీ పాసెస్ అని. అదే అంటున్నాను, మీకు స్క్రీన్ షాట్ తీయాలన్నా కూడా రావాలంటే ఇంకా నేను అది చూపెట్టలేను అది. స్క్రీన్ షాట్ వస్తుంది సార్, బట్ నా కంప్యూటర్ కి అది యాక్సెస్ లేదు. ఓకే, మీకు ఎన్ని ఎర్రర్స్? స్క్రీన్ తీయటం. సరిత మ్యూట్ చేసుకోండి. ఆల్రైట్. ఓకే మౌనిక, మీ దగ్గర ఎర్రర్స్? వర్షిత్ అండ్ వంశీ గారు మీది? సంతోష్, ఎన్ని ఎర్రర్స్ వస్తున్నాయి మీకు? ఇవి ఎర్రర్స్ భవ్య మీది? ఓకే
సార్ నా దానిలో స్నాగిట్ అనే సాఫ్ట్వేర్ వల్ల ప్రింట్ స్క్రీన్ రాదు. ఓకే. దట్స్ ఫైన్ వదిలేసేయండి. ఓకే. మేఘనాథ్ అనేది ఓకే. సంతోష్, వంశీ, మౌనిక అండ్ జయసింహ అండ్ వర్షిత్ అండ్ లక్ష్మి. ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయి మీకు? రెస్పాన్సెస్ కావాలి. ఏంటి యెస్, నో ఉన్నారా లేదా ఏంటి? సార్ నా దాంట్లో ఇన్‌స్టాల్ కావడం లేదు సార్ అది. చెప్పాలి. అది చెప్పండి. మీరు సైలెంట్ ఉంటే నాకేం అర్థమవుతది? సైలెన్స్ ఉంటే పని కాదు జయసింహ. యూ హావ్ టు రెస్పాండ్ టు ద క్వెషన్స్. అవుతుందా లేదా? అవ్వకపోతే ప్రాబ్లమ్ ఏంటి? విల్ ఫిగర్ అవుట్. స్క్రీన్ షేర్ చేయండి. ఏంటి ఇష్యూ? యెస్ సార్. గైస్ ఇష్యూస్ ఉంటే ప్లీజ్ చెప్పండి. సైలెంట్ ఉంటే వర్కౌట్ అవ్వదు. యెస్ సార్. చేస్తున్నా. అప్లోడ్ చేశారు కదా కింద. ఇన్స్టాల్ చేయండి. ఆగండి, ఇది మొత్తం ఇన్స్టాల్ చేసేస్తున్నారు. మొత్తం ఇన్స్టాల్ చేయొద్దు. ఓన్లీ ఇది ఒక్కటే తీసుకొని రా. చూస్ ఫైల్. ఒక్క నిమిషం. ఏదది మీకు ఇచ్చింది? డాక్యుమెంట్ ఇది ఒక్కటే పక్కన మనకు కావాల్సింది. మొత్తం అవసరం లేదు. చూపియకుంది సార్ అది పైన. ఆ? అది పైన అట్లే ఉంది సార్. ప్లగ్ఇన్ అని వస్తుంది. కొంచెం ఓకే. ఏదది ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేసింది? డెస్క్టాప్లో ఉందా? యెస్ సార్. పైన కింద scroll. కిందికి డ్రాగ్ చేయండి. నిజమేనే కదా? కొద్దిగా కిందికి రండి. అదే. అవుతుంది కదా. హ్మ్. మీకు జగదీష్ థ్యాంక్ యూ సార్. కొంచెం యాక్టివేట్ అయింది కదా, యాక్టివేట్ చేయి. ఆల్ రైట్. ఓకే. జగదీష్ మీది స్టేటస్? సరిత మీరు మీరు బయట ఉన్నట్టున్నారు. ఫైన్. మౌనిక ఎస్ సార్. చేస్తున్నారా? ఎస్ సార్ చేస్తాను. ఏమైనా ఇష్యూస్ ఉంటే ప్లీజ్ స్క్రీన్ షేర్ చేయండి. రిజాల్వ్ ద డౌట్. ఓకే. వర్షిత్ అయిందా ఇన్స్టాలేషన్? అయింది సార్. ఓకే. వేణు, లక్ష్మి ఓకే. అయింది కదా, పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే సింపుల్ కాన్సెప్ట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు ఇనఫ్ కంటెంట్ లేదు. ఏదండి చేశారా? ఓకే. సో గైస్ వన్ రిక్వెస్ట్, నేను పిలిచినప్పుడు కొంచెం పలకండి. ఎందుకంటే మీరు వింటున్నారా లేదా, ఉన్నారా ఆన్లైన్లో అని నాకు తెలియదు. గుడ్ ఈవినింగ్ సార్. సార్ నా Request- పక్కన కొంచెం డిస్టర్బెన్స్ ఉంటది సార్. మా పాప ఉంటది, అందుకే నేను మీరు అట్లీస్ట్ చాట్లో కోపం అయినా అవుతారని. పెట్టండి. ఓకే సార్. చాట్లో అయినా పెట్టండి నాకు. మీరు అంటే వింటున్నారా లేదా అని నాకు తెలియాలి కదా. ఓకే ఓకే సార్. మీరు వింటున్నాను ఎస్ నో, అట్లీస్ట్ చాట్లో అయినా ఓకే. రెస్పాండ్ అవ్వండి. ఎందుకంటే ఓకే నేను సార్. మళ్ళీ నాకు ఎలా అంటే నేను ఏదో గోడకు చెప్తున్నట్టు ఉండొద్దు కదా. నాకు లేదు రెస్పాన్స్ లేదు ఉంటే సార్. అది అంటున్నాను నేను. సో ఓకే ప్లీజ్. ఓకే. ఇప్పుడు చూడండి,
రైట్ నౌ ఇప్పుడు నేను ఏఆర్‌విఆర్ ట్రైనింగ్ అనే పేజ్‌లో ఉన్నాను. మనం ఇన్‌స్టాల్ చేసిన యాప్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతది మనకి. ఇప్పుడు చూడండి 2 స్మైలీస్ మనకి రెడ్‌లోనే ఉన్నాయి. అంటే ఏంటి రీడబిలిటీ ఎర్రర్స్ ఉన్నాయి. ఎస్‌ఈఓ ఎర్రర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం ఏంటి అనేది. ఫస్ట్ ఎర్రర్ ఏమంటుంది ఇక్కడ? ఎనీబడీ చదవండి. నాట్ ఇనఫ్ కంటెంట్, ప్లీజ్ యాడ్ సమ్ కంటెంట్ టు ఎనేబుల్ ఏ గుడ్ అనాలిసిస్. కరెక్ట్. అంటే ఏంటి ఏమంటుంది? ఫస్ట్ కంటెంటే లేదు. కొంచెం కంటెంట్ యాడ్ చేయండి అంతే. సో మనం ఏం చేద్దాము ఒక కంటెంట్ యాడ్ చేద్దాము విచ్ ఇస్ దిస్. సో రైట్ వెబ్‌సైట్ కంటెంట్ ఫర్ AR/VR ట్రైనింగ్ విత్ లెర్నోలజీ. ఓకే. సో డమ్మీ కంటెంట్ యాడ్ చేద్దాము. ఓకే. ఇప్పుడు ఎడిట్ విత్ ఎలిమెంటా? డూప్లికేట్ చేస్తాను. 2 పేజెస్ పెట్టుకుంటాను. ఎందుకంటే నేను ఇక్కడ చూసుకోవాలి. అందుగురించి డూప్లికేట్ చేసుకుంటాను. సో ఎడిట్ విత్ ఎలిమెంట్ చేస్తానండి. నేను ఒక పేజ్ చూపెడతాను. రెస్ట్ మీరు చేయాలి. ఓకే. ఇది అసైన్మెంట్ ఇస్తాను ఈరోజుకి. ఈరోజు వర్క్. యా, ఓకే సార్. నో కంటెంట్. సో లెట్స్ యాడ్ లిటిల్ కంటెంట్ హియర్. సేమ్ మీరు ఎలా యాడ్ చేస్తారు కంటెంట్ డిజైన్ చేసుకొని నేను యాడ్ చేయాలి. హెడ్డింగ్ డ్రాగ్ డ్రాప్. ఓకే. సో తర్వాత నా టెక్స్ట్ చూడండి. టెక్స్ట్ ఎడిటర్. ఓకే. జస్ట్ డమ్మీ కంటెంట్. ఇప్పుడు అప్డేట్ చేశాను కదా. ఇప్పుడు చూద్దాము. మళ్ళీ ఆ పేజ్కి వెళ్తున్నాను. రిఫ్రెష్ చేస్తాను ఇక్కడ. అప్డేట్ చేశా కదా కంటెంట్. ఇప్పుడు చూడండి ఏం ఎర్రర్ వస్తుందో చూద్దాం. ఓకే. ఇప్పుడు కిందకి స్క్రోల్ చేద్దాము. ఇప్పుడు ఏమొచ్చింది ఎర్రర్? ఇక్కడ చూసారా? ఇందాక ఏం నో కంటెంట్ అన్నది ఇప్పుడు చూసారా? ఇది బానే ఉంది. ఇది ఫిక్స్ చేసుకోవాలి మనం.
ఇంకేం అడుగుతుంది? హెడ్డింగ్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి, సబ్హెడ్డింగ్ ట్రాన్సిషన్ ట్రాన్సిషన్ వర్డ్స్ పోదండి. మ్యాథ్స్ ఇది చాలా ఇది బై డిఫాల్ట్ ఉంటుంది. ఎంత ఫిక్స్ చేసినా ఇది ఎక్సెప్షన్కి వదిలేసేయండి ఇది. ఓకే, ట్రాన్సిషన్. ఇది వదిలేసేయండి. ఇది ఎంత చేసినా ఫిక్స్ అవ్వదు. యా, how ఓకే. much అంటే ఏంటి ట్రాన్సిషన్ వర్డ్స్ అంటే కొన్ని వర్డ్స్ ఉంటాయి అన్నమాట. బికాజ్ తర్వాత సో ఇలాంటి కీవర్డ్ ఇలాంటి వర్డ్స్ యాడ్ చేయమంటది. దట్స్ ఫైన్. ఇక్కడ చూడండి, వన్ సెక్షన్ ఆఫ్ యూర్ టెక్స్ట్ ఇస్ లాంగర్ దెన్ ఇది చేయాలి. ఇప్పుడు ఎలా ఫిక్స్ చేస్తానో చూడండి. నేను ఏం చేస్తాను అంటే చాట్ జీపీటీకి వెళ్తాను. సేమ్ లేకపోతే ఇదే కంటెంట్ బ్రాడ్లో చేశాం కదా, ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. ఓకే, సబ్ ఎడిషన్ వన్ సెక్షన్ లాంగర్ దెన్ 300 వర్డ్స్ అండ్ నాట్ సపరేటెడ్ బై ఎనీ. సో నేను ఆ ప్రాంప్ట్ ఇస్తాను. మళ్ళీ ఏంటి ఎర్రర్ ఫిక్స్ చేసి మళ్ళీ నాకు ఇస్తుంది. ఇప్పుడు చూద్దాం. ఈ కంటెంట్ కాపీ చేసేసి మనకి ఓకే, సో దీన్ని ఈ ఎర్రర్ ఉంది కదా, ఈ ఎర్రర్ తీసుకుపోయి ఎర్రర్ అంటే ఇంప్రూవ్మెంట్ అది, దట్స్ ఫైన్. ఇప్పుడు దాన్ని నేను ఫిక్స్ చేయమని చెప్తున్నాను. ఇప్పుడు అది ఫిక్స్ చేసేస్తుంది. ఇప్పుడు చూద్దాం. ఇదే కాపీ చేస్తున్నాను అంటే మళ్ళీ వచ్చింది. కొన్ని అడిషనల్ ఇచ్చింది వైల్ అనాలజీ దగ్గర, అది చేంజ్ చేద్దాం. గో బ్యాక్. ఓకే, అప్డేట్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ రిఫ్రెష్ చేసి చూద్దాం. అంటే ఏం చేస్తున్నాను, ఆ కంటెంట్ తీసుకెళ్ళి చాట్ జీపీటీలో ప్రాంప్ట్ ఇస్తున్నాను నేను. బాబు ఇక్కడ ఎర్రర్ ఉంది, ఇది ఫిక్స్ చేసి చూపెట్టు అని. సో మళ్ళీ నేను రిఫ్రెష్ చేస్తాను. ముందు ఏంటి అంటే మేము మాన్యువల్గా చేస్తుండే, కానీ ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత మాకు కొంచెం లైఫ్ అనేది ఈజీ అయిపోయింది. సో లేకపోతే మేము మాన్యువల్గా ఎడిట్ చేయాలి అంత కంటెంట్ని. సో అప్పుడు మాకు చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అయ్యేది. యూస్ టు కిల్ టైం. బట్ రైట్ నౌ ఇట్స్ లైఫ్ సేవియర్ అనుకోండి. సి మళ్ళీ ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు చూసారా గ్రీన్ వచ్చిందా? యా సార్. రైట్, మనకి Yeah. రెడ్ ఉండే తర్వాత కొంచెం ఆరెంజ్కి తీసుకొచ్చాం, ఇప్పుడు గ్రీన్ వచ్చింది. ఇవి ఇంప్రూవ్మెంట్స్, దట్స్ ఫైన్. కానీ మిగతావంతా గ్రీన్ అయిపోయింది. చూడండి సబ్ హెడ్డింగ్, ఇందాక సబ్ హెడ్డింగ్ ఎర్రర్ ఉండే కరెక్ట్, ఇప్పుడు సబ్ హెడ్డింగ్ ఫిక్స్ అయిపోయింది. తర్వాత పారాగ్రాఫ్ లెంత్ ఠీకే, ఇది అన్ని. సో అలా మీ వెబ్సైట్ యొక్క కంటెంట్ ఎర్రర్స్ ఫిక్స్ చేస్తుంది మనకి ఈ యోస్ట్ ఎస్ఈఓను. అంటే మనకి తప్పులు ఎక్కడెక్కడ ఉన్నాయి మీ కంటెంట్లో, ఎంత బాగుండాలి, చదవడానికి ఈజీగా ఉందా లేదా అనేది ఈ రీడబిలిటీ ఎర్రర్ అనేది మనకి చెప్తుంది. అది మీరు ఈ యోస్ట్ ఎస్ఈఓ ప్లగిన్ ఏదైతే మనం ఇన్స్టాల్ చేసామో అది మనకి హెల్ప్ చేస్తుంది. అర్థమైందా భవ్య? ఎస్ సార్, అర్థమైంది. వంశీ, కృష్ణ, శిరీష, అర్థమైందా కాన్సెప్ట్? ఏంటి? అర్థమైంది సార్. రైట్, సో నాకు మీరు ఏం సేమ్ రీడబిలిటీలో అవే వచ్చినాయి సార్. ఎస్ఈఓలో డిఫరెంట్ గా వచ్చినాయి ఎర్రర్స్. ఎస్ఈఓ వదిలేసేయండి, ఎస్ఈఓ నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ రీడబిలిటీ మనకి ఫోకస్. సో ఒక్కొక్కటి ఏంటి, ఇప్పుడు మీరు చేయాల్సిన టాస్క్ ఏంటి అంటే, ఇప్పుడు క్లాస్లో మీ యొక్క వెబ్సైట్లో కంటెంట్ ఉంది కదా, అది కంటెంట్ ఒక పేజ్ ఫిక్స్ చేయండి. ఏదైతే రీడబిలిటీ ట్యాబ్ ఉంది చూసారా, దాన్ని గ్రీన్లోకి తీసుకురండి. అదే మీకు టాస్క్. ఇప్పుడు తర్వాత మనం నెక్స్ట్ అసైన్మెంట్ ఇస్తాను, మొత్తం మీ వెబ్సైట్ రీడబిలిటీ ఎర్రర్స్ ఫిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత. ఓకే, అర్థమైందా టాస్క్?
ఏం యా చేయాలి? ఓకే సార్ అర్థమైంది. వర్షిత్ అర్థమైందా ఎలా ఎర్రర్స్ ఇది రీడబిలిటీ ఫిక్స్ చేస్తాము? ఎస్ సార్. రైట్. సరిత, హోప్, వేణు, లక్ష్మి, మౌనిక, జగదీష్ సార్ అర్థమైందండి? సార్ 50-50 సార్. అది ఇందాక ఇన్‌స్టాల్ అయిందా? అది ఆ! సరిగ్గా అర్థం కాలేదు సార్. ఇన్‌స్టాల్ అయితే చేసేసాను మొత్తానికి. ఆ! ఇన్‌స్టాల్ ఇన్‌స్టాల్ అయితే చేసి చేశాను సార్. ఆ! సో, నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు దీన్ని అది ఎక్కడ చూడమంటారు? అంటే ఇన్‌స్టాల్ అయింది. పేజెస్‌కెళ్ళండి సార్. పేజెస్‌కెళ్ళండి. ఆల్ పేజెస్‌కి. మీ వెబ్‌సైట్‌లో పేజెస్ ఉంటాయి కదా! ఆ! సార్. ఆ పేజెస్‌కెళ్ళండి. సార్ ఇప్పుడు మీరు చెప్పింది చేయాలా? చేయండి. స్టార్ట్ చేయండి. యా ఓకే. ఓకే. ఒక పేజ్ చేయండి. నాకు గ్రీన్‌లో చూపెట్టండి. అంతే. ఇవంతా పార్ట్ ఆఫ్ ఎస్‌ఈఓనే అండి మనం చేసేది. ఇవన్నీ ఫిక్స్ చేసుకోవాలి మనం. ఓకే. నెక్స్ట్ ఇక్కడికెళ్ళండి జగదీష్. ఆల్ హోమ్ పేజ్‌కెళ్ళాను పేజెస్‌కెళ్ళినప్పుడు సార్. హోమ్ హోమ్ పేజ్‌కెళ్లారా? అవును సార్. హోమ్ పేజ్‌కెళ్ళినప్పుడు ఆ! ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినప్పుడు యోస్ట్ ఎస్‌ఈఓ ప్రీమియం కనబడుతది చూడండి. కనబడిందా? జగదీష్ అర్థమైందా? సార్ నాకు దాంట్లో చూపించట్లేదు సార్. ఎడిట్ విత్ ఎలిమినేటర్ కింద ఓన్లీ ప్లెయిన్ మాత్రమే ఉంది. ఏవీ లేవు సార్. స్క్రీన్ షేర్ చేయండి. ఆగండి. ఇక్కడ పేజ్ ఉంది కదా! కిందకి స్క్రోల్ చేయండి. అంతే సార్. ఇంకేం మీరు లేవు. మీరు ఏం వాడతారు? ల్యాప్‌టాప్ వాడతారా? లేకపోతే ఏం ల్యాప్‌టాపే వాడతారు? సార్. ల్యాప్‌టాపే సార్. ఆహ్, సార్ మీరేమి ఈ ప్లగిన్స్ ఏసాను నేను. ఏం ప్రాపర్టీస్ లిస్ట్ చేయడానికా సార్? అవును సార్. అది నాకు దీంట్లో టెంప్లేట్స్ దొరుకుతాయని చెప్పి అది ఇన్‌స్టాల్ చేశాను. బట్ అది ఎలా ఎడిట్ చేయాలో అర్థం కావట్లేదు సార్. మీరు చూడాలైతే. అవును సార్. ప్లగిన్స్ డిఫర్ ఉంటది జగదీష్ గారు. అవునవును సార్. బాగా చూద్దాం. కన్‌ఫ్యూజ్ అయింది అది. చూద్దాం సార్. ఈ ఎలిమెంట్ డౌట్ వచ్చి మీకు మధ్యాహ్నం కాల్ చేశాను. ఇది యాక్టివేట్ చేయాలి కదా సార్? ఓకే. నాకేంటంటే బ్యాక్ టు బ్యాక్ సెషన్స్ ఉంటాయి సార్. 9 తర్వాత నేను ఫ్రీ అవుతా. 9:30 ఓకే సార్. నైట్. ఇది అయిపోయింది చూడండి. యాక్టివేట్ అయింది. ఇప్పుడు మీరు పేజెస్‌కెళ్లారనుకోండి లెఫ్ట్ సైడ్‌లో ఇప్పుడు చూడండి వచ్చిందా? అన్నీ రెడ్‌లో ఉన్నాయి చూసారా? అవును సార్. అవును. ఇప్పుడు హోమ్ పేజ్‌కి రండి. హోమ్ పేజ్‌కొచ్చినప్పుడు ఇక్కడొచ్చింది చూసారా? సార్. ఇప్పుడు రీడబిలిటీ ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని డూప్లికేట్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి ఏముంది సార్ ఎర్రర్? చదవండి. ద టెక్స్ట్ కంటెంట్స్ 3 ఇవి ఉన్నాయి సార్ అవి. కాంజుగేటివ్ స్టోర్డ్ ఇన్ సెంటెన్స్ డిఫరెంట్. ఉన్నాయి. అవి చూడండి. తర్వాత ఓకే. ట్రాన్సిషన్ వర్డ్స్, తర్వాత కాంప్లెక్సిటీ. ఓకే. ఈ 3 ఎర్రర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి అంటే మీరు
అవి ఏంటి మీరు కంటెంట్ రాశారు కదా వెబ్సైట్లో, అది అనమాట. అవును సార్. అవునవును సార్. ఆ వెబ్సైట్ ఎర్రర్ అది. ఇక వెబ్సైట్ మొత్తం అంతా రీడిజైన్ చేస్తున్నాం సార్. ఇది కొంచెం బాగుంది సార్. సార్. ఇది కొంచెం డీసెంట్, ఇది బాగుంది ఇది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ఎర్రర్ ఇది ఉంది చూసారా, సార్. సార్. ఎంత ఎక్కువ కంటెంట్ ఏం లేదు, ఇది ఇంకా ఒకటే. ఇంకా యాడ్ చేస్తున్నాను సార్. ఇంకా అన్ని ఏం చేయలేదు. మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశాను సార్. నాకు సాటర్డే సండే ఫుల్ హెవీ వర్క్ ఉంటుంది సార్ నా ఆఫీస్లో. రైట్. సో అప్పుడు ఏంటి అంటే మీరు అప్డేట్ చేస్తూ ఉంటే కంటెంట్ ఎర్రర్స్ ఫిక్స్ అవుతాయి మీకు. ఓకే ఇప్పుడు సార్. ఓకే. అంత డమ్మీ కంటెంట్ కాబట్టి ఇది, అవునవును సార్. మీరు అప్డేట్ చేస్తూ ఉంటే ఇవన్నీ గ్రీన్ లోకి రావాలన్నమాట. ఓకే సార్. ఇది ఏదైతే ఓకే సార్. స్మైలీ ఉంది చూసారా, రెడ్ లో ఉంది అవును కదా, సార్. రెడ్ అంటే ఏంటి, అవును. బాగాలేదని అర్థం. బాగాలేదండి. గ్రీన్ అని అంటే నవ్వుతుంది, నీ కంటెంట్ బాగుంది అని అర్థం. సింపుల్ అవును కాదు. సార్. సో అలాగా సార్. మీ దాంట్లో ఉన్న 10 పేజీలు ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కంటెంట్ ఎర్రర్స్ ఫిక్స్ చేయాలి. ఓకే సార్. అది విత్ ది హెల్ప్ ఆఫ్ చాట్ జీపీటీ కానీ లేకపోతే బ్రాడ్ కానీ ఏదో ఒకటి యూస్ చేసి మీ కంటెంట్ ఎర్రర్స్ అనేది ఫిక్స్ చేసుకోండి, అయిపోతుంది. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్. అర్థమైంది కదా సార్ జగదీష్, ఏమైనా డౌట్ ఉంది? నాకు ఈ ప్లగిన్స్ మళ్ళీ ఎలా మనం యూజ్ చేయాలో నాకు అది ఒక్కసారి చెప్పండి సార్ చాలు. ఏ సార్? ఈ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ అని ఉంది అవి కదా నేను సార్. యూస్ చేయలేదు సార్, నేను చూడాలి. సార్ ఓకే. ఎందుకంటే సార్. వేలల్లో ఉంటాయి సార్, ఇది అన్నట్టు ఏమి ఉండదు. సార్. మరి ఇప్పుడు ప్రాపర్టీస్, ఇప్పుడు చూడండి ఇక్కడ లిస్ట్ ఏం లేదు, మీరు ఇక్కడ యాడ్ చేయాలనుకుంటా. ఇప్పుడు చూడండి ఒకసారి Okay. ట్రై చేద్దాం ఇది. నేను ట్రై చేయలేదు, చూస్తా సార్. ఓకే సార్. ఓకే. దాంట్లో టెంప్లెట్స్ చాలా బాగున్నాయి సార్. ఏది నేను ఇచ్చిన దాంట్లో కదా? సార్. లేదు సార్, దీంట్లో నేను ఇప్పుడు వేసిన ప్లగిన్ లో దీంట్లో టెంప్లెట్స్ ని పెట్టి చేయాలా అని నేను అనుకుంటున్నాను. ఇది ప్రాపర్టీస్ దా? అవును సార్. ఓకే, యాడ్ ప్రాపర్టీ లిస్టింగ్, యాడ్ న్యూ. ఒక ప్రాపర్టీ పేరు చెప్పండి సార్. హైట్స్ అని చెప్పండి సార్. హైట్స్. హైట్స్. ఓకే, చూద్దాం ఒక్క నిమిషము. ఐల్ సీ, ఐఎమ్ నాట్ షూర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. మీకు ఇంకోటి కావాలంటే మీరు కామర్స్ కూడా వేసుకోవచ్చు సార్. ఓకే సార్. ఓకే. నేను అది చెప్తాను మీకు, కామర్స్ మీరు వీళ్ళకి కూడా నేర్పుతాను నేను. టెంపరీగా అయితే డిజైన్ చేయండి, నేను చెప్తాను మీకు ఏంటి. ఈ రోజు నైట్ కంప్లీట్ చేసేస్తాను, మొత్తం కంప్లీట్ చేస్తాను. కూర్చోండి సార్, టైం తీసుకోండి. వెబ్సైట్ అయితే టెంప్లెట్ అయితే బాగానే ఉంది, అవును సార్. మిగతాదంతా మీరు ఇంప్లిమెంటేషన్ బట్టి ఉంటుంది. సార్ చేసేస్తాను సార్, చేస్తాను. ఓకే, సింపుల్ జగదీష్ గారు, ప్రాక్టీస్ అంతే. అవును సార్, ప్రాక్టీస్ సార్ ఇది పక్క. థియరీ వింటే ఏం రాదు, అంటే నేను సార్. జస్ట్ వింటాను అది అంటే ఇట్స్ నాట్ డజంట్ వర్క్అవుట్. అవును సార్. అవును. అంటే దేర్ ఇస్ నో పాయింట్ అప్పుడు మనం కోర్స్ Okay. నేర్చుకొని కూడా. మీరు ఏంటి అంటే మీరు ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు వెబ్సైట్ డిజైన్ చేసుకోగలుగుతున్నారా, కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది మీకు. అవును సార్, నిజమే సార్ అది. సో వెన్ యూ స్టార్ట్ బిల్డింగ్ కదా, ఓకే నేను చేయగలను అనే ఒకటి వస్తుంది, ఒక పుష్ మీకు. అవును సార్. అవును. సో అది కావాలి మనకి. సో నెక్స్ట్ మీకు డిజిటల్ మార్కెటింగ్ టఫ్ అని అన్నాను, అలానే ఈజీ కూడా కాదు. మీరు నేర్చుకుంటే ఈజీ, లేకపోతే ఏదైనా టఫ్ అని. సో ఇట్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ అంతే, ఈజీ కేక్ పోకుండా. ఆల్ రైట్. సో గైస్, ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా? వర్షిత్, శిరీష చేస్తున్నారా? ఏం లేదు, కంటెంట్ తీసుకెళ్ళి కాపీ చేయండి, ఎర్రర్స్ని తీసుకెళ్ళి కాపీ చేయండి, ఫిక్స్ అని కొట్టండి, దాని తగ్గట్టు కంటెంట్ ఇస్తుంది, అది తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి డంప్ చేయండి, అంతే. నాకు అప్డేట్ ఇవ్వండి 5 minutes, నాకు ఒక్క పేజ్ చూసి చూపెట్టండి చాలు, సో దట్ మీకు వచ్చిందని అనుకుంటా.
హలో సార్. చెప్పు సింహ. వర్డ్ కాంప్లెక్సిటీ అని ఆరెంజ్ ఉంది సార్. పర్లేదు అది ఓకే. అదైనా ఒకసారి స్క్రీన్ షేర్ చేయి చెప్తా. యెస్ సార్. మిగతావంతా గ్రీన్ అయినాయా? అన్ని గ్రీన్ ఉన్నాయి సార్. నువ్వు స్క్రీన్ షేర్ చేయి సింహ. షేర్ చేస్తున్నారా సింహ గారు? సార్ గ్రీన్ వచ్చేసింది రీడబిలిటీ. ఒకసారి చూపించనా? ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. రైట్, రండి. 1 minute సార్. రైట్. ఇంకా ఓకేనా వర్డ్ సార్? కాంప్లెక్సిటీ కూడా తగ్గియచ్చు. అంటే ఏంటి, కొంచెం చదవడానికి కష్టం ఉన్నాయి వర్డ్స్ అని అంటుంది. కొంచెం ఈజీగా. ఈజీ కావాలి అంటే ఏంటి, ఇప్పుడు మీ కస్టమర్ మీ వెబ్సైట్ మీదకి వస్తారనుకోండి, మనకి చదవడానికి ఈజీగా ఉండాలి. సో అది రీడబిలిటీ అనమాట. ఓకే సార్. రీడబిలిటీ అంటే ఏంటి, కస్టమర్ చదువుతాడు కదా కంటెంట్, అది ఎంత ఈజీగా ఉంది అనేది ఈ సింపుల్ పర్టికులర్ ఇంగ్లీష్. ఈ పర్టికులర్ సెక్షన్ మాట్లాడుతుంది. ఓకే. అర్థమైందా? ఇంతే. ఓకే సార్. ఇలాగే ప్రతి ఒక్క వెబ్ పేజ్కి మీరు చేయాలి. ఓకే ద సార్. సెకండ్ యాక్టివిటీ. ఇది ఫిక్స్ చేస్తున్నారు అనుకోండి, కంటెంట్ వైజ్ మీరు కరెక్ట్గా మీరు ఫిక్స్ చేస్తున్నారని అర్థం. అప్పుడు ఏంటి, ఓకే. గూగుల్కి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, కంటెంట్ ఇది బ్యాంకెట్ హాల్ రిలేటెడ్, ఇది ఉంది, అది అనమాట. అలా ఓకే ప్రతి ఒక్క పేజ్ని గ్రీన్లోకి తీసుకురావాలి. ఓకే సార్. అర్థమైందా అండి అందరికి? అర్థమైంది సార్. అంతేనా? దట్స్ ఇట్. ఆల్ రైట్. హలో ఎస్ సార్. కరెంట్ పోయినా సారీ. చెప్పర్లేదు. ముందు చిల్లడు ఉండండి. ఇప్పుడు ఇది ఓకే, దిస్ ఇస్ గుడ్. ఇప్పుడు ఏం చేయాలంటే సేమ్ ఇది ప్రతి పేజ్కి చేయాలి సింహ మీరు. ఓకే సార్. ఓకే, ఇప్పుడు ఒక పేజ్కి చేశారు కదా, నీ దగ్గర 10 పేజీలు ఉన్నాయి. ఓకే, ఇది అప్డేట్ అవును సార్. చేయండి. రైట్ సైడ్లో టాప్లో అప్డేట్ అని కొట్టండి. గైస్ అప్డేట్ కొట్టాలి. అప్డేట్ కొట్టేంటనే సేవ్ అవుతుంది మీకు. ఓకే, అప్డేట్ కొట్టండి. అండ్ తర్వాత మరి బ్యాక్ రండి, బ్యాక్ ఆల్ పేజెస్కి వచ్చేసి లెఫ్ట్ సైడ్లో. ఓకే సార్. సార్ సార్ 1 సెకండ్ అండి. సార్ ఓకేనా? సింహ. హలో సేమ్ అట్లే చేయాలా సార్ పేజెస్కి? అంతే. ఓకే సార్. సార్ ఇప్పుడు మనకి రీడబిలిటీ ఆరెంజ్ లో ఉన్నా నాట్ ఏ ప్రాబ్లమ్ సార్? లేదండి, అది ఇంప్రూవ్మెంట్ అంతే. ఓకే. ఎందుకంటే నా హోమ్ పేజ్ లో ఉట్టి ట్రాన్సిషన్ వర్డ్స్ ఒకటి ఉంది, వర్డ్ కాంప్లెక్సిటీ ఒకటి వర్డ్ ఉంది. కాంప్లెక్సిటీ ఒక్కటి చూస్ చేసుకోండి. ట్రాన్సిషన్ వర్డ్స్ అవసరం లేదు. వర్డ్ ఓకే. కాంప్లెక్సిటీ ట్రై చేయండి ఫిక్స్ చేయడానికి.
యా, ఓకే ఓకే సార్. కాంటాక్ట్ అస్ అబౌట్ అస్ లాస్ట్ ఆప్షన్ పెట్టుకోండి. మిగతాది మిగతా మెయిన్ సర్వీసెస్ మెయిన్ ఫిక్స్ చేయండి. ఎందుకంటే కాంటాక్ట్ అస్ అబౌట్ అస్ ఎవరు చదవరు యూజువల్‌గా. మనకి ఏం యా, నెంబర్ ఓకే. తీసుకొని వెళ్ళిపోతాం అంతే. మిగతావంతా చేయండి. యెస్ సార్. సో డిజిటల్ మార్కెటింగ్ ఈజీ అనిపిస్తుందా భవ్య? ఎట్ ప్రెజెంట్ ఇప్పటివరకు అయితే ఈజీ అనిపిస్తుంది సార్. తర్వాత చూడాలి. సింహ? ఇప్పటివరకు అయితే ఓకే. ఆ! ఈజీగా ఉందా? ఏమంతా చేయలేదు. డిజిటల్ సార్ మార్కెటింగ్ ఈజీగా ఆ? ప్రాక్టీసే సార్. మెయిన్ కీ ప్రాక్టీసే సార్. అంతే కదా చెప్పినా కదా. ఇప్పుడు నేను ఆహా! మీకు వెబ్‌సైట్స్ లేకపోతే అయితదా చెప్పిదంతా? అహా! కాదు సార్. హైలీ ఇంపాసిబుల్. చాలా కాంప్లికేటెడ్. వెబ్‌సైట్ లేకపోతే అంతా మనకి ఏదో వేరే దునియా. సార్ స్టాప్ చేద్దునా సార్ స్క్రీన్ స్కేల్? స్టాప్ చేసేసి. అర్థమైంది కదా కాన్సెప్ట్ జగదీష్ మీకు? మేఘనాథ్ మన దాంట్లో ఇంకా చాలా ఉంది యాడ్ చేయాల్సింది చూడు. సార్ Yes, sir. నాకైతే అర్థమైంది సార్ ఇది. ఓకే. నాది వెబ్సైట్ కొంచెం ఇంకా కంటెంట్స్ లేవు కాబట్టి డెవలప్ అదే చేసేసి నేను ఇది చేసి చేస్తాను. కంటెంట్ యాడ్ చేసుకొని అది మేఘనాథ్ మనది ఇంకా చాలా ఫిక్స్ అవ్వాలి ఎర్రర్స్. ఎస్ సార్, చేస్తాం సార్. సార్ బయట ఒకవేళ జాబ్ వచ్చి ఎస్‌ఈఓ అంటే ఇదేనా సార్ ప్రాసెస్? ఇదే చేపిస్తారు. ఇది మీరు చేయాలి. ఇప్పుడు మీకు ఫ్రీలాన్సింగ్ వాడు వచ్చాడనుకోండి. అది అడుగుతే ఇప్పుడు ఏం అడుగుతాడు? నా వెబ్‌సైట్ చేయాలి, కంటెంట్ చేయాలి. కంటెంట్ చేస్తారు. తర్వాత ఏంటి టాప్‌లో రావడానికి ఇది ఒక రీడబిలిటీ ఫిక్స్ చేయాలి మీరు. యెస్ మీ సార్. వెబ్‌సైట్‌ని. అంతే. ఒకవేళ మనకు డౌట్ ఉన్నా ఆడ రికార్డింగ్ సెషన్స్ చూసినా కూడా మనకు క్లారిటీ ఆ! వస్తది కదా సార్. డెఫినెట్‌గా. మీకు అందు గురించే నేను ప్రాక్టికల్స్ చేపిస్తున్నాను. హ్మ్. యెస్ సార్. యెస్. ఓకే. మీకేది ఉన్నా ఆ డాక్యుమెంట్, మన డాక్యుమెంట్, ఆ రికార్డింగ్స్ ఈ 2 సరిపోతాయి మీకు. మీకేది వెనక్కున్నా రిఫరెన్స్ చేసుకోవడానికి. ఓకే.
యెస్. సార్ వెబ్‌సైట్‌ది అది పేరు పైకి ఎలా రావాలో చెప్తున్నారా లాస్ట్‌కి? ఏది వెబ్‌సైట్‌లో? నేను చెప్తాను. ఇంకొక 10 మినిట్స్ మనం డౌట్ సెషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే. యెస్ సార్. హ్మ్. సార్ సారీ భవ్య, చెప్పండి. కాల్‌లో ఉండే. చెప్పండి శిరీష. సారీ. సార్ కాన్సిక్యూటివ్ సెంటెన్స్ ని సెట్ చేయటం ఎలా సార్? అప్పుడు మనకి కాన్సిక్యూటివ్ సెంటెన్స్ అంటే ఒకటే పదం రిపీట్ అవుతుందని అర్థం. అది ఎలా చూడాలి సార్ మన వెబ్సైట్ లో? అదే ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి, చెప్తా. నా సిస్టమ్ చాలా స్లోగా ఉంది సార్, ఎక్కడ ప్రాబ్లమో తెలియదు. ఆ, एक सेकंड. ఒక్క నిమిషం ఉండండి. చెప్పండి. కాన్సిక్యూటివ్ సెంటెన్స్. ఆ, ఇప్పుడు చైల్డ్‌కి ఎక్కడొస్తుంది ఎర్రర్ చూపెట్టండి. అది చెప్తది, ఆగండి. ఏదది? అది ఎర్రర్‌ది ఏదది? హోమ్ పేజ్‌కా?
ఓపెన్ చేసే ఉంది సార్. అది కాదు, ఎలిమెంటరీది కాదు, ఎలిమెంటరీ కాదు, యోస్ట్ది కావాలి. యోస్టూర్ కూడా ఓపెన్ చేసే ఉంది సార్ పక్కన. ఇప్పుడు చాలా స్లోగా తిరుగుతుంది. నెట్ స్లో ఉన్నట్టుంది శిరీష. అవును. సో ట్రై టెక్స్ట్ కంటైన్ 3 కాన్సిక్యూటివ్ సెంటెన్స్ స్టార్టింగ్ విత్ ద సేమ్ వర్డ్. అంటే ఒకే పదంతో ఎక్కడో స్టార్ట్ అవుతుంది, 3 సార్లు స్టార్ట్ అవుతుంది. డే కేర్ ఇది డే కేర్ డే కేర్ డే కేర్. అర్థమైందా? ఈ 3 ఇవి తీసేస్తే చూద్దాం. మరి ఎంత స్లో ఉంది ఏంటండి సిస్టము? చాలా స్లోగా ఉంది సార్. ఇప్పుడే ఓపెన్ అయింది మీరు చెప్పిన దగ్గర నుంచి. ఇది ఓల్డ్ మోడల్ డేటానండి. ఇన్నిసార్లు డే కేర్ అని రావద్దు. ఇప్పుడు అప్డేట్ చేశారా? రిఫ్రెష్ చేసి చూడండి వస్తుంది. ఓకే రైట్. మీది ఏంటంటే హాట్స్పాట్తో కనెక్ట్ అవుతారా మీరు రీషా? వైఫై ద్వారా సార్. ఇప్పుడు ఎర్రర్ వస్తుంది. సెకండ్. ఇంకెక్కడో రిపిటేషన్ అవుతుంది చూడండి వర్డ్. స్టార్టింగ్లో ఎక్కడైనా సేమ్ వర్డ్ ఉండద్దు. ఇంత కంటెంట్లో ఎక్కడ నెతుకుతాం ఇప్పుడు? మీరు ఫైండ్ అవుట్ చేయాలండి శిరీష. మనమే ఫైండ్ అవుట్ చేయాలా సార్ ఇది అంతా చదువుకుంటూ? ఆ, అంతేగాని పర్టికులర్ గా మనకు చూపించదు. లేదు లేదు, ఇది చాట్ జీపీటీలో మనము అడిగితే ఇవ్వదా సార్? ఇంత కంటెంట్ ఉంది, ఇంత ఎంత జగదీష్, ఎంత కంటెంట్ ఒక్కసారి తీసుకోదు అది. ఇందులో ఫొటోస్ ఇమేజెస్ ఉన్నాయి కదా. ఓకే ఈ మామూలు కొంచెం కొంచెం కంటెంట్ అంటే చెయ్యొచ్చు, ఓకే కానీ ఇది చూడండి ఇక్కడ నుంచి టాప్ వరకు బాటమ్ వరకు కంటెంటే. ఏమో స్టక్ అయిపోయింది శిరీష. సార్ మేడం ఓన్గా రాసారా ఇక్కడ కాపీ చేశారా సార్ మీరు? చాట్ జీపీటీ అండి. కాపీ పేస్ట్. చాట్ జీపీటీ వచ్చిన తర్వాత పిల్లల హోంవర్క్లు అన్ని ఈజీగా అయిపోయినాయి. మన టైంలో అయితే ఏం ఉండేవిగో అంత. ఇప్పుడు మా అల్లుడు కూడా లేవు చాట్ జీపీటీ వాడతారు. ఆహా. మేము చదువుకోవాలని అది జస్ట్ పిల్లలు కూడా యూజ్ చేస్తున్నారు సార్ ఇది ఈజీగా. 6th క్లాస్ 5th క్లాస్ మా అల్లుడు కూడా. ఏం ఫుల్ మన చదువుకునే టైంలో ఇప్పుడు ఎక్కడ వీడియోస్ ఎక్కడ ఉన్నాయి, యూట్యూబ్ ఎక్కడ ఉన్నాయి?
డిజిటల్ మార్కెటింగ్ కూడా ఈ లాక్‌డౌన్ లో బాగా హైలైట్ అయింది సార్ ఇది. హ్మ్. మాకు ఇంతకుముందు ఒక యాక్చువల్లీ ఇంకొక ఇన్‌స్టిట్యూట్ అంటే మీ బ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందల అంటే 6:00 స్టార్ట్ అవుతది గదా! ఆ! సారీ 5కి స్టార్ట్ అవుతది. నేను 4:30 వరకు వాళ్ళ బ్యాచ్ తీసుకుంటాను. హుహు. అందులో ఒక మేడమ్ ఉంటారు. కొంచెం అంటే ఆళ్ళకి లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందన్నమాట. హ్మ్. ఓకే సార్. కర్ణాటకలో. ఆహా! వాళ్ళకి సంవత్సరానికి ఎంత 100,00,00,000 బిజినెస్ నడుస్తదంట. ఆమెది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. అబ్బో! ఆహా! ఆ! ఆమె డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటుంది. ఆమె చాలా ఇంప్లిమెంట్ చేసింది. లాస్ట్ మంత్ ఎంత ఆహ్, ఓన్లీ త్రూ డిజిటల్ మార్కెటింగ్ 1,80,00,000 చేసింది. అబ్బో! బిజినెస్. జస్ట్ త్రూ గూగుల్ యాడ్స్ అండ్ సోషల్ మీడియా అంతే. ఆమె చెప్తుంది. అంటే ఇప్పుడు ఆళ్ళది అయిపోవడానికి వచ్చింది కోర్సు. హుహు. ఆమె రోజుకి 5,000 పెడతారు అడ్వర్టైజ్‌మెంట్‌కి. అబ్బో! ఏమంటే అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు సార్ మామూలుగా? ఆ? అడ్వర్టైజ్మెంట్లు అంటే ఏమి ఇస్తుంటుంటారు సార్? వాళ్ళ బిజినెస్ గురించి ఆ! ఇస్తుంటారా? అంతే. గూగుల్ వాళ్ళు వాళ్ళకి మనీ ఇస్తారా? అలా గూగుల్ వాళ్ళు ఎందుకు వీళ్ళు గూగుల్ వాళ్ళకివ్వాలి. ఓహ్! మరి వీళ్ళకెలా మనీ? వాళ్ళ బిజినెస్ వస్తది కదా! ఆహా! ఇప్పుడు నాకు డబ్బులెలా వస్తాయి శిరీష గారు? మేము యాడ్స్ చూసి మీ ఆ! దగ్గరికొచ్చాము. ఇప్పుడు ఆళ్ళకి బిజినెస్ ఎలా వస్తది? ఆళ్ళ వాళ్ళ యాడ్ చూసి బిజినెస్ సేల్ అవుతది. ఆళ్ళ బిజినెస్ సెల్ అవుతది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'జగదీష్' గారు రియల్ ఎస్టేట్ ఉన్నారు. ఇప్పుడు ఆయనకు బిజినెస్ రావాలంటే ఆయన యాడ్ రన్ చేసుకుంటే ల్యాండ్ ఇక్కడ ఓపెన్ ఉంది. సేల్ చేస్తున్నాము. ఇది అన్నమాట. ఇప్పుడు సేమ్ అదే 'భవ్యకి' అయితే ఏముంది? తన ఇప్పుడు బుకింగ్స్ రావాలి తన బ్యాంకెట్ వాళ్ళకి. అడ్వర్టైజ్‌మెంట్ చేసుకుంటారు. బుకింగ్స్ వస్తాయి. అర్థమైందా? యాక్చువల్లీ నేను లాస్ట్ వీక్, ఈ వీక్ ఇంకా స్టార్టింగ్‌కే నేను ఏ 'జగదీష్' వాయిస్ కట్ అయిపోయింది. లక్షలు అయింది సార్ బిజినెస్ ఆఫీస్‌లో. ఏదండి? 70 లాక్స్ బిజినెస్ చేశాను సార్ నేను 1 వీక్‌లోనే. మీరా? ఆ! సార్. ఇదేంటంటే ఇప్పుడు నేను పర్సనల్‌గా నా వెబ్‌సైట్ డెవలప్ చేసుకొని నేను సమ్ క్రోర్స్ చేయాలన్నట్టు ప్లాన్. ఓకే. హ్మ్. ఇప్పుడు లాస్ట్ గుర్తుపెట్టుకోండి సార్ మమ్మల్ని. అయ్యో! సార్. హ్మ్. మిమ్మల్నెలా మర్చిపోతాను సార్. ఇంకా నా స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. పెద్ద పెద్దగా ఇప్పుడు వేరే కంట్రీస్ నుండి ఆ! సార్. సింగపూర్ నుండి, జర్మనీ నుండి స్టూడెంట్స్. ఆహా! ఇక్కడోళ్ళు కాదు. అక్కడ కంట్రీ సిటిజన్స్. వేరే ఇన్‌స్టిట్యూట్‌లో ఓకే సార్. చెప్తా కదా! వాళ్ళు గ్లోబల్ వైడ్ చేస్తారు. హుహు. యాడ్స్. నేను ఓన్లీ మన తెలుగు వాళ్ళకి చేస్తాను. నేనెప్పుడు ఇండియా దాటి చేయలేదు నేను యాడ్స్. ఆహా! సార్. ఓకే. సార్ నేను వెబ్‌సైట్‌లో కంటెంట్ ఎక్కువ లేకపోకుండా పిక్స్‌లోనే ఆ! ఎలివేట్ చేద్దాం అనేది లేదు. అనుకుంటున్నాను సార్. చేయకండి. కంటెంట్ ఉండాలి. అవునా సార్? ఓకే. మీకు ఒకవేళ ఇప్పుడు ఎస్‌సిఓకెళ్తాను అంటే కంటెంట్ ఉండాలి జగదీష్ గారు. లేదు సార్ నేను పెయిడ్ మార్కెటింగే నా ఫోకస్ అనుకుంటే పెయిడ్ మార్కెటింగ్ పెట్టుకోండి. హ్మ్. హ్మ్. మార్నింగ్ బ్యాచ్‌లో ఆయన బర్లా అని ఉంటారు. ఆయన కూడా సార్. రియల్ ఆ! ఎస్టేటే. ఓకే. ఆయన యాడ్ లాంచ్ చేసుకున్నారు. మొన్న 12 లీడ్‌లొచ్చాయంట. ఓన్లీ ప్లాట్స్ అబ్బా! కొంటాము. ఆహా! ఓకే. వెబ్‌సైట్స్ సార్ మీద. మన దాంట్లో ఇది కింద కాంటాక్ట్ నంబర్ ఉంటది కదా సార్! అవునండి. వాట్సాప్ అది. అది రైట్ సైడ్‌లో హౌ క్యాన్ ఐ హెల్ప్ యూ అని ఉంది కదా సార్! అవును. అది తీసేయాలంటే ఎలా సార్? డీయాక్టివేట్ చేసేయండి. అది ఎక్కడుంటుంది సార్? ప్లగిన్ ఇన్‌స్టాల్ చేశారు గదా! చాట్ ప్లగిన్ ఓకే. మనం. అది ఆహా! తీసేసేయండి. డిలీట్ చేయండి. ఓకే. సో, డౌట్ సెషన్. సో, ఇప్పుడు డౌట్స్ మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. 30 మినిట్స్. రీడబిలిటీ అన్ని గ్రీన్ వచ్చేసాయి సార్. ఏవి అన్ని దాంట్లోనా? ఆ! చేసేసా. అన్ని పేజెస్. యాహ్! ఓకే. పర్ఫెక్ట్. 25 మినిట్స్ ఉంది. మీ డౌట్స్ మీరు అడగొచ్చు. సార్ నా స్క్రీన్ షేర్ చేసి అది ఎడిటింగ్ ఎట్లా చేయాలి? చెప్పండి. యెస్. ఏది? ఏది అడిగారు జేసిమా? ఏది? ఒక్క సార్ చేస్తున్నాను సార్ ఒక్క నిమిషం. ఆ టెక్స్టా? అవును సార్. టెక్స్ట్ పైకి తీసుకురావాలి అంతే గదా! అంతే సార్. సార్ ఇది క్లిక్ టు చాట్‌లో ఉంటుందా సార్? రైట్. క్లిక్ టు చాట్‌ని దాన్ని లెఫ్ట్‌కి తీసుకురండి.
ప్లగిన్స్‌లో ఉంటది. డీయాక్టివేట్ చేసేసేయండి అది వెళ్ళిపోతది. సార్ నాది లెఫ్ట్‌కి వచ్చేసింది. ఓకే. సార్ ఇది వర్డ్ హౌ కెన్ హెల్ప్ అనేది ఎక్కడ అక్కడ కనిపించట్లేదు సార్. ఒక్క నిమిషం నేను చెప్తాను. మీకేం కావాలి? అదే సార్ పేరు ఒకటి పైకొస్తే చాలు. ఒక్క నిమిషం జగదీష్ గారు. ఓకే. నేను వెయిట్ చేస్తాను సార్. ఇదే సార్. ఒక్క నిమిషం. ఈ పేరు పైకి రావాలి సార్. ఇన్ఫ్రా అనేది. అది ఇన్ఫా అనేదా? అవును సార్. ఇంకా సార్ పైకా? ఇట్లా పైకి సార్ ఇట్లా బ్లాక్‌లో ఇక్కడ రావాలి. ఓకే. దానికోసం ప్యాడింగ్ అని ఉంటది ఒకటి. ఇది పాపప్ లాగా రావాలంటే చేసుకోవచ్చా సార్? యానిమేషన్సా? యానిమేషన్స్. దీనికి యాడ్ ఉంటది చేసుకోవచ్చు. ఇప్పుడు చూడు ఇది ఉంది కదా! హ్మ్. ఇక్కడికెళ్ళి కింద స్క్రోల్ చేసావనుకో సారీ. హలో సార్. వర్షిత్ చెప్పు. హలో. చెప్పు వర్షిత్. అదేంటి నేను ఇవాళ ఫేస్‌బుక్ యాడ్‌కి ట్రై చేసిన సార్. సైజు కరెక్ట్‌గా లేదని చెప్పేసి రిజెక్ట్ అయిందది. అవునా? హ్మ్. కాదు అది పేమెంట్ గేట్‌వే సెటప్ చేపిచ్చుకున్నావా దానికి? చేపియలేదు సార్. చేయాలది. అదొకటి పెండింగ్ పెట్టింది కానీ నేను లీడ్ జనరేట్ కోసం ట్రై చేస్తున్నా ఓకే. నార్మల్‌గా. ఒకసారి చూస్తాను ఇది. ఓకే. లెట్స్ సీ. ఇక్కడ మోషన్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సార్ వర్డ్ కాంప్లెక్సిటీ అంటే ఏం సార్ దాని మీనింగ్? నేను మీకొక పారాగ్రాఫ్ ఇస్తానండి. మీరు ఈజీగా చదవగలుగుతారా? లేదు. అదే డిఫికల్ట్. హ్మ్. అర్థమైందా? అదే కాంప్లెక్సిటీ అన్నమాట. అంటే ఎక్కువ పారాగ్రాఫ్ ఉన్నదాన్ని తక్కువ పారాగ్రాఫ్‌లా చేయటం. కాదు, మీరు ఇచ్చిన కంటెంట్ చదవడానికి ఈజీగా ఉండాలి. హ్మ్. వర్డ్స్ యానిమేషన్స్ అనేవి హార్డ్‌గా ఉండొద్దు. చదవడానికి ఈజీగా ఉండాలి. సింపుల్ ఇంగ్లీష్ ఉండాలి. ఇది యానిమేషన్ ఇది. ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ గూడా వచ్చిపోవాలంటే సేమ్ ప్రాసెసా సార్? అంతే. ఇది పైకి రాదా సార్ అది ఇన్ఫ్రా అనేది పైన? ఇంకా ఇది పైకి రావాలి ఇంకా. అవును సార్. ఆ బ్లాక్ ఉంది కదా సార్ ఇక్కడ. ఇక్కడ ఆ! ఇదంతా ఈడికి రావాలి సార్. అయితే దీన్ని కొంచెం స్పేసింగ్ యాడ్ చేసుకుంటూ, డివైడర్ యాడ్ చేసుకుంటూ వెలిగియొచ్చు. మొత్తం రావాలా? లేకపోతే ఇదొక్కటేనా? లేదు సార్. ఈ ఇన్ఫ్రా, ఈ బిల్డింగ్ అవి ఒకటే ఇట్లా వచ్చినా జయసింహ ఇన్ఫ్రా అనేది ఒకటే సార్. ఆ నేమ్ ఒకటే. ఓకే. ఫైన్ సార్. ఓకే కదా! ఓకే సార్. రీసెంట్‌గా ఉంది ఇది. కొంచెం మిడిల్‌లో ఉన్నట్టు. అంతే కదా! ఈ ఫోటోస్ కూడా ఉంది సార్. ఫోటోస్ అది ఇంత ఓకే సింపుల్‌గా ఉంది సార్. పాపప్ లాగా వచ్చిపోవాలంటే అది ఏమి సార్? ఏది? దానికి ప్లగిన్ యూజ్ చేయాలి సింహ. ఏది ఫోటోస్? ఇవా? ఇవే సార్ ఈ 3. దీనికి కూడా యానిమేషన్ యాడ్ చెయ్యి. దీనికెళ్ళు ఇమేజెస్ ఆ! సెలెక్ట్ చేసుకో. ఇక్కడ దాంట్లో అడ్వాన్స్‌కెళ్ళు. కిందకి స్క్రోల్ చేయి. యానిమేషన్స్ అని ఉంటది చూడు. ట్రాన్స్‌ఫార్మ్, మోషన్ ఎఫెక్ట్స్. ఓకే. ప్రతి దానికి ప్రాసెస్ అయితే ఇదేనా సార్? అంతే. ఇప్పుడు నీకు ఇది కావాలనుకో యానిమేషన్స్ ఫేడ్ ఇన్. ఓకే. లేకపోతే ఫేడ్ డౌన్. అర్థమైందా? రైట్. ఓకే సార్. దీనికి ఇలా ఎక్కువ యానిమేషన్స్ యాడ్ చేయకు చెప్పాను కదా! స్లో అయిపోతది వెబ్‌సైట్.
ఓకే జయసింహ సార్. ఇవి డౌన్లోడ్ చేసుకున్నావా లేక రియల్ పిక్సా? ఇవి రియల్‌వేనా? ఏ కంపెనీ ఇవి? ఇది మాదేనా కర్నూల్‌లో. ఇదొచ్చేసి బీబీజీ కర్నూల్‌లోనా? ప్రతిదానికి ప్రాసెస్ ఇంతేనా సార్? అంతే అంతే అంతే. ఓకే సార్. నువ్వు ఒకవేళ సీరియస్ ఉంటే ఓన్ డొమైన్ తీసుకో సింహ. ఇది వేరే వాళ్ళది కదా, అంటే సబ్ డొమైన్ కదా. ఒకవేళ నీ అంటే ఇప్పుడు ఓన్ అంటే మళ్ళీ ఫస్ట్ నుండి చేయాలా సార్ వెబ్‌సైట్? అంతే కదా, లేకపోతే బ్యాకప్ చేసుకోవచ్చు. ఇది ఇది డౌన్లోడ్ చేసుకొని అందులో అప్లోడ్ చేసుకుంటే ఇవన్నీ అక్కడికి వచ్చేస్తాయి. మొత్తం వెనకాల బ్యాక్‌గ్రౌండ్ పిక్చర్‌తో సహా వచ్చేస్తదా సార్? మొత్తం వచ్చేస్తుంది. ఒకవేళ ఓకే నువ్వు సార్. సీరియస్గా అంటే ప్రాక్టీస్ కన్నావు కాబట్టి నేను ఇచ్చాను. ఒకవేళ నీకంటూ ఉంటే నువ్వు కొత్త డొమైన్ తీసుకోవడం బెటర్. అదే సార్ సజెషన్. ఇది ఒకవేళ బాగుంది గూగుల్ యాడ్ బాగా రన్ అయితుంది అంటే నేను ఓన్ తీసుకుంటాను సార్ షేరింగ్. ఓకే, డన్. థ్యాంక్ యూ సార్. అంతే, థ్యాంక్ యూ. నెక్స్ట్ నేను స్క్రీన్ షేర్ వర్షిత్. వర్షిత్ స్క్రీన్ షేర్. నువ్వు ఏ ఇమేజెస్ వాడుతున్నావు వర్షిత్ యాడ్స్కి? ప్రొడక్ట్ ఇమేజెస్ అంటే ప్రోడక్ట్ ఇమేజెస్. నువ్వు షాపింగ్ యాడ్స్ వర్కౌట్ అవుతుంది నీకు వర్షిత్. ఓకే. లీడ్ యాడ్స్ అంటే నాకు వర్కౌట్ బల్క్ అవ్వదు. లో కావాలి సార్. లీడ్ బల్క్ లో కావాలి. ఒకసారి యాక్సెస్ ఇవ్వు. ఇచ్చిన సార్. ఇన్ డ్రాఫ్ట్ 20 రూపీస్ వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నావా? కాదు అంటే బడ్జెట్ 20 ఉందా సార్? నేను 280 ఉంది సార్ నేను చూసినప్పుడు అది. ఎక్కడ? ఓకే. మినిమం ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ 100. నేను దాంట్లో అందుకనే 2000 వేసిన సార్. 2000 ఎంత లోడ్ చేసినావు ఆల్రెడీ? ఎందుకబ్బా వర్షిత్, ఆగేది ఉండే కదా. ట్రై చేద్దామని చేసి. నీకు ఒక్కసారి సస్పెండ్ అయిందంటే మనీ బ్లాక్ అయిపోతాయి. అవునా? ఎందుకంటే న్యూ అకౌంట్స్ సస్పెన్షన్స్ ఎక్కువ అవుతాయి. అర్థమైందా? ఓకే సార్. న్యూ అకౌంట్స్కి సస్పెండ్ అవుతాయి. బట్ లెట్స్ సీ. ఇప్పుడు ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయో. అవును. ఓరి, చాలా ఆప్టిమైజ్ చేయాలి వర్షిత్ అకౌంట్. ఓకే సార్. ఉండని, హోల్డ్ చేయి, ఇప్పుడు ఏం చేయకు. సజెషన్. ఓకే సార్. అంటే మీది చేస్తుందా సార్ లేకపోతే మీకు ఇస్తా? ఏది? నేను అదే రన్ చేయాలా? మీరు రన్ చేయండి. నాకు క్రెడెన్షియల్స్ పంపు, నేను ఎవరికైనా మనం వేరే వాళ్ళు అయిపోయిన వాళ్ళకి ఇస్తా, వాళ్ళకి ప్రాక్టీస్లో ఉంటుంది. ఓకే సార్. అంటే పిక్చర్స్ ఇమేజెస్ ఇంకా ఇమేజెస్, లాగిన్, బిజినెస్ మేనేజర్ అకౌంట్, నీ ఫేస్బుక్ ఐడి, ఇన్స్టాగ్రామ్ ఐడి, ఓకే సార్. మీ బిజినెస్ది. ఓకే ఓకే సార్. నాకు ఇవ్వు. లీడ్సే కదా కావాలి? లీడ్స్ కావాలి సార్ అంతే. ఓకే, ఇండియా వైడ్. ఇండియా వైడ్. ఓకే, ఆల్రైట్. నాకు ఇంకా ఇమేజెస్ క్వాలిటీ కావాలి వర్షిత్, లైక్ యాక్చువల్ ఇమేజెస్ విత్ ఎడిటెడ్. ఓకే. నేను ఎడిట్ చేసి ఉన్నాయి కానీ అది పని చేయదు కదా సార్ క్యాన్వాలో? అంటే క్వాలిటీ నాకు చూపెట్టు, అది బాగుంది అంటే ఓకే. నేను అప్రూవల్ ఇస్తా. ఓకే సార్. లేకపోతే చేపిద్దాం సార్ బయట అయినా సార్ ఒక క్వాలిటీ తక్కువ ఉంటే. లేదంటే నేను చేయిస్తా, ఓకే ఓకే స్టూడెంట్స్ వర్క్లో ఇస్తా, ప్రాజెక్ట్ లాగా. ఓకే సార్. సార్ నాకు డౌట్ సార్. చెప్పండి. సార్ ఇది క్యాన్వాలో నేను ఒకటి ఎడిట్ చేశాను. ఆ పీడిఎఫ్ లో ఉన్నది దీంట్లో పీడిఎఫ్ డౌన్లోడ్కి పెట్టచ్చు, కానీ పీడిఎఫ్ అడ్వర్టైజ్మెంట్ చేయలేం. కాదు సార్. అంటే క్యాన్వాలో డిజైన్ చేసినటువంటి ఫార్మాట్ ఎలిమినేటర్ లో నేను ఎడిట్ చేద్దామని ఇక్కడ పోస్ట్ చేస్తుంటే అది అవ్వట్లేదు సార్. అవ్వదు ఆహా. అవ్వదు సార్. ఓకే, మీరు ఓకే. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లా వాడుకోవచ్చు, కానీ ఉమ్, దాని పీడిఎఫ్ కానీ ఏమైనా వాళ్ళు యూస్ చేయలేరు. ఓకే, ఓకే. ఇమేజ్నే కదా మీరు అంటుంది? అవును సార్, నేను ఎడిట్ చేసిన ఇమేజ్. లేదు సార్, జేపెగ్లో ట్రై చేయండి. ఓకే. జేపెగ్ పిఎన్జిలో ట్రై చేయండి, అవుతుంది. ఉమ్, ఓకే, ఓకే సార్. డన్. ఇంకా క్వశ్చన్స్? సో రేపు మనము నెక్స్ట్ ఇంకో ట్యాబ్ ఉంది కదా, ఎస్ఈఓ గురించి డిస్కస్ చేద్దాం రేపు. సో రేపు తర్వాత రేపు గూగుల్ సెర్చ్ కన్సోల్ ఒకటి ఇంటిగ్రేట్ చేయాలి. ఓకే, దాని అయిపోతే మనవి మెయిన్ టాపిక్. ఎస్ఈఓ మెయిన్ ఇంపార్టెంట్. ఎస్ఈఓ నాకు తెలిసి ఇంకొక 5 క్లాసెస్
1 వీక్ అనుకోండి. 5 క్లాసెస్ అవుతది. అది కొంచెం స్లో వెళ్తున్నాం కాబట్టి ఆన్ పేజ్ ఒక్కటే చెప్తున్నాను. ఆఫ్ పేజ్ కాదు. ఓన్లీ ఆన్ పేజే ఇంకొక 4, 5 సెషన్స్ పడతది. అండ్ ఆఫ్ పేజ్ వచ్చేసి ఒక 3 సెషన్. తర్వాత మనకి గూగుల్ యాడ్స్ స్టార్ట్. అప్పటిలోపు మీ వెబ్‌సైట్ అనేది రెడీ చేసుకోండి ఇన్ ద మీన్ టైమ్. ఓకే. అండ్ ఈరోజు యాక్టివిటీ వచ్చేసి అసైన్‌మెంట్‌లో రాసుకోండి. ఏవైతే మీ యొక్క వెబ్‌సైట్‌లో ఉన్న రీడబిలిటీ ఉందో అన్నీ గ్రీన్‌లో రావాలి రేపు. సో, అదే టాస్క్ మీకు. ఓకే. ఓకే సార్. ఆల్ రైట్. ఓకే. థాంక్స్ అండి. ఐల్ అప్డేట్. థ్యాంక్ యూ సార్. థాంక్ Yeah, యూ. హావ్ thank ఎ you. గుడ్